యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో జీవనాధారం అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారము, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ప్రతి మానవుని శరీరంలో నివసించే ఆత్మ మరియు మన ఆత్మలను పోషించే ఆధ్యాత్మిక ఆహారం దేవుని వాక్యం. సహజమైన ఆహారం మన శరీరాన్ని పోషిస్తుంది మరియు ఆధ్యాత్మిక ఆహారం మన ఆత్మను బలపరుస్తుంది. మనం రోజు ధ్యానించినప్పుడు దేవుని వాక్యం మన శరీరానికి ఆరోగ్యం. దేవుని వాక్యం శత్రువు యొక్క ప్రతి కుట్రకు ప్రతిస్పందన. మన బాధల్లో దేవుని వాక్యమే మనకు ఓదార్పు. దేవుని వాక్యం సర్వశక్తిమంతునితో నిత్య జీవానికి మార్గాన్ని చూపిస్తుంది. క్రీస్తులో మన అధికారాన్ని అమలు చేయడానికి దేవుని వాక్యమే ఆయుధం. దేవుని వాక్యం మన శత్రువుల కంటే మనలను జ్ఞానవంతులుగా చేస్తుంది. అది మన ప్రాణాలను కూడా కాపాడుతుంది. సువార్తను ప్రకటించడానికి మరియు క్రీస్తును ప్రచురం చేయడానికి మనకు దేవుని వాక్యం అత్యంత అవసరం. కాబట్టి దేవుని వాక్యమే మన జీవనాధారం. అది లేకుండా విశ్వాసి జీవించలేడు. కాబట్టి అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్టి మాటలను దేవుడు ఆస్వాదించునుగాక. ఆమెన్.